Children, good morning. Today we are going to learn about second unit C reading The Brave Potter. Children, do you know Potter? He is the man who makes pots is called as Potter. కుమ్మరివాడు అంటాం మనం తెలుగులో. So, how did he become brave? Let's see in the lesson. Okay, children, be ready for the lesson. Margaret Seek has chosen a very well-known Indian folk tale for retelling in English. Who was Margaret Seek? Narrator or writer of this The Brave Potter chapter. ఓకేనా? రచయిత, కథకుడు, ఈ పాఠాన్ని చెప్పేటువంటి కథకుడిని ఏమన్నా మనం రైటర్ లేక నరేటర్. వాట్ డిడ్ హీ రోట్? Indian folk tales in English. He wrote Indian folk tales in English. తర్జుమా చేశాడు ఇండియన్ ఫోక్ టేల్స్ని ఇంగ్లీష్లోకి. ఇండియన్ అంటే భారతీయ కదా, భారతీయ జానపద కథలు తెలుగులో ఉంటాయి కదా, సంస్కృతంలో కానీ. వాటిని దేంట్లో తర్జుమా చేశారు ఆయన? ఇంగ్లీష్లోకి. Children and adults alike are fond of folk tales. See children, not only you but also adults are also like these folk tales very much. పిల్లలేంటి పెద్దలేంటి అందరికీ ఇష్టం జానపద కథలంటే. Which are often questioning, amusing and sometimes instructive. What did you do? Folk tales? What change they will brought in us? They give amusement and some instructive. మనకి ఆహ్లాదాన్ని లేక వినోదాన్ని ఇస్తాయి. దాని నుంచి నీతి నేర్చుకొని మనల్ని ఇలా ఉండాలి అని నిర్దేశిస్తాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉండాలి. మోరల్, ఇట్ గివ్స్ సంథింగ్ మోరల్ ఫర్ అస్ టు ఫాలో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్టివ్. అర్థమైంది కదమ్మా? రచయిత జానపద కథలని, భారతదేశ జానపద కథలని ఇంగ్లీష్లో రాస్తున్నారు ఆయన. ఎందుకు ఆయన అంత ఇంట్రెస్ట్ రాస్తున్నారంటే ఇవి పిల్లలకి పెద్దలకి ఆకర్షించబడతాయి జానపద కథలు. పిల్లలు మరి వీళ్ళు ఈ జానపద కథలను ఉపయోగం ఏంటి, వీటి వలన ఉపయోగం ఏంటి? ఇవి మనకి ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు ఎలా ప్రవర్తించాలి మనం అనేది నిర్దేశిస్తాయి. సో దిస్ ఈస్ ద స్పెసిఫిక్ ఆఫ్ ద ఫోక్ టేల్స్. ఇట్ వాస్ డార్క్. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. See how the narrator are narrating ఈవినింగ్ టైం అంటారు. సో ఇట్ వాస్ డార్క్, చీకటిగా ఉంది. సో డార్క్, నో లైట్. బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. ఈవినింగ్ స్కై. సో హీ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద ఈవినింగ్ సిచ్యుయేషన్, బట్ అట్ ద టైమ్ దెర్ వాజ్ అ డార్క్నెస్ ఇన్ ద వెదర్. సో covered the evening sky. The thunder roared. What roared? Thunder. Urumurivindi. Thunder means urumurivindi. And the strong wind shook the branches and leaves of the trees in the forest. Strong wind. What type of wind was blowing? Strong wind. బలమైన గాలులు వీస్తున్నాయి అంటాం వర్షం పడితే మనం. బలమైన గాలులు వీచి వాట్ హ్యాపెన్ టు ట్రీస్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్? దే ఆర్ షూకింగ్. వణుకుతున్నాయి, బాగా ఊగిపోతూ ఉన్నాయి, గాలికి విపరీతంగా పడిపోతాయి అన్నట్లు. బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. సో వాట్ ఆర్ షూకింగ్ ఇన్ ద ట్రీ? బ్రాంచెస్ అండ్ లీవ్స్. వై దే ఆర్ షూకింగ్? బికాస్ ఆఫ్ ద wind, strong wind. Where was the trees? In the forest. Pit drops of rain fell. Pitter patter rain drops అని మనం పద్యం రైమ్ నేర్చుకుంటాం కదా, సౌండ్, రైన్ సౌండ్. వర్ష బిందువులు టక టక టక. నౌ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. హౌ ఇట్ వాజ్ రైనింగ్? హెవీలీ. వర్షం మొదలైన వర్షం భారీ వర్షంగా మారుతుందన్నమాట. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్ ద స్కై. మెరుపు మెరిసింది, ఉరుమురింది. ఉరుము అంటే ఏమొస్తుంది? మెరుపు మెరిసింది. అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బ్లైండింగ్ లైట్ అంటే మనం మెరుపుని చూడలేము, కళ్ళు మూసుకుపోతాయి చూడలేక.
దట్ ఈస్ కాల్డ్ మిరిమిట్లు గొలిపే కాంతి అనమాట, మనం చూడలేం అటువంటి బ్లైండింగ్ లైట్. బ్లాక్, హౌ వాజ్ స్కై, ద నరేట్ డిస్క్రైబ్ బ్లాక్, డార్క్. సో ఆ డార్క్నెస్ని చీల్చుకుంటూ కళ్ళు తెరిచి చూడలేంత కాంతి మెరుపు మెరుస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, హౌ వాజ్ ద ఫ్లాష్? ద ఫ్లాష్ వాజ్ లైక్, వాట్స్ దట్, ద బ్లాక్ సై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్ స్ప్లిట్, చీల్చుకుంటూ వచ్చింది. నల్లటి మేఘాలను చీల్చుకుంటూ తెల్లటి మెరుపు, కాంతివంతమైన కాంతుల మెరుపు వచ్చింది. సో అంత బాగా వర్షం పడుతుంది, ఉరుములు ఉరుకుతున్నాయి, మెరుపు మెరుస్తున్నాయి. సో సూన్ ద rain, soon it was raining heavily. Now it was raining heavily. Heavily means బాగా కురుస్తుంది, ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. సో soon what was happened? It was raining. How it was raining? Heavily. Next, an old tiger ran through the rain looking for shelter. Who was ran through the rain? Old tiger. Why it was running? To see her shelter. Why it want to shelter? Because it was raining outside, so it want for safety place. It is searching for a safety place to save from the rain. Oh, an old tiger ran through the rain looking for shelter. He was wet and cold, and his cave was far away. Already it was raining heavily, no? So it was wet and cold. తడిచిపోయింది వర్షంలో. ఇట్ వాజ్ వెట్ అండ్ కోల్డ్, బట్ టు గో టు హర్ కేవ్ ఇట్ వాజ్ సో ఫార్. గుహకి వెళ్దామంటే తన గుహకి చాలా దూరం. మరి ఏం చేయాలి? టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, ఇట్ హ్యాస్ టు search a safety place nearby. While hurrying to his shelter, he saw an old hut. He was hurrying to go to her shelter. That's why running. Tiger was running. But on the way, it saw a hut. It saw a hut. ఒక గుడిసె చూసింది. తన గుహకు వెళ్తానికి ప్రయత్నం చేస్తూనే, పరిగెత్తుతూనే ఒక గుడిసెను చూసింది పాపం. విత్ సై ఆఫ్ రిలీఫ్, అమ్మా ఇక వెళ్ళక్కర్లేదు అని ఒక నిట్టూర్పు విరిచింది. అంటే భారం దిగినంత నిట్టూర్పు అనమాట. ఏం భారం? వర్షంలో అంత దూరం వెళ్ళాలి తన ఇంటికి, పోనీలే ఇక్కడ తలదాచుకోవచ్చు అమ్మయ్యా అన్నట్లు, భారం తీరినట్లుగా ఏం చేసింది? నిట్టూర్పు విడిచింది. సై, విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్. వాట్ డిడ్ ద టైగర్ డూ వెన్ ఇట్ సా ఎ హట్? It has a sigh of relief and thought it would stay there. అక్కడ ఉందాం అనుకుంది పాపం. The tiger crawled under the thatched roof. So the hut has the thatched roof. తాటాకుల గుడిసె, thatched roof. తాటాకులతో ఉన్న గుడిసె అదనమాట. దానిలోకి స్ట్రైట్గా పోలేక వాట్ డిడ్ ఇట్ డు? క్రాల్డ్, పాకింది దాంట్లోకి. అండ్ లే డౌన్ బై ద డోర్. జస్ట్ లే డౌన్ అట్ ద డోర్. ఇక లోపలికి కూడా పోయే ఓపిక లేక అది అక్కడ పడిపోయింది, వాకిలి దగ్గరే పడి నిద్రపోతుంది అనమాట. ఇక ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద rain, all was quiet. Except for the sound of the rain, all was quiet. Everything is calm. But what was the sound it was hearing? The tiger was only rain sound. Then no more sounds in the hut. So the hut was very quiet. Before he could nod off, however, he heard something heavy being dragged inside the hut. This was followed by a voice of a woman. Before he could nod off, however, he heard something heavy being dragged inside the hut. When he was nodding off, చక్కగా తలకాయ ముప్పుంటా
విశ్రాంతిగా ఉన్న టైంలో షీ హర్డ్ సంథింగ్. వాట్ డిడ్ షీ హియర్? హెవీ బీయింగ్ డ్రాగ్డ్, ఏదో బరువుది లాగినట్టుగా, హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. గుడిసెలోకి ఒక బరువుది లాగినట్లుగా వినిపించింది. హూ హర్డ్? టైగర్. వాట్ డిడ్ ద టైగర్ హర్డ్? డ్రాగింగ్ heavy thing into the hut. This was followed by a voice of woman. That is nothing but the voice of a woman. Oh, how terrible this leak is. Oh, how terrible this leak is. అబ్బా, ఎంత భయంకరంగా ఉంది లీక్ అని. ఇక్కడ లీక్, ఇన్ హర్ వ్యూ, ద హౌస్ వాజ్ రైనింగ్. The thatched roof was not giving safe from the rain. It was raining house. So she said in that way, in that view. What did she say? Leak. ఇంట్లోకి నీళ్ళు రావటాన్ని మనం లీక్ అవుతుంది అంటాం అనమాట. అది అందుకు ఎంత భయంకరంగా లీక్ అవుతున్నాయి అని ఆవిడ దృష్టిలో అంది. షీ కంప్లైంట్. తనకు తానే అనుకుంటుంది పాపం. హారిబుల్. I would rather meet a tiger in forest than have this leak in my house. Moreover, she joked, would have rather meet a forest is better than staying in this leak house. అబ్బా, అడవులో ఉండటం బెస్ట్, అది టైగర్తో ఉండటం బెస్ట్, ఈ కారే ఇంట్లో ఉండటం కంటే అన్నట్లుగా ఆవిడ మాట్లాడింది. ఆ కారే ఇంట్లో ఉంది లీక్ అనమాట. ఈ లీకింగ్ హౌస్లో ఉండటం కంటే ఎవరి దగ్గర ఉండటం బెటర్ అనుకుంటుంది టైగర్. Then have this leak in my house. So have this leak in my house. Raining. House was raining. Next. A leak, the tiger thought. What did the woman say? Leak. Who was that leak? It is stronger than me. So tiger was going on in these thoughts. A leak. The tiger thought. What is a leak? I couldn't understand. What is a leak? It must be very dangerous and strange, or the woman would not be more frightened of the leak than of me. Oh, it must be dangerous and strong than me. That's why the woman is feeling it's better to stay with the tiger in the forest than with the leak. So I thought the leak was so strong and dangerous animal. So the tiger, in the tiger's view, leak means another animal which was so dangerous. Me refers to whom? Tiger. Am I not rightly called the king of the forest? Am I not rightly called the king of the forest? నేను కదా రాజుని, నన్ను కదా అందరూ అడవిలో రాజు అని పిలుస్తారు. వాట్ డిడ్ ద టైగర్ థింక్? యామ్ ఐ నాట్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? నేను కదా. క్వశ్చన్కి హర్సెల్ టైగర్ తనలో తను అనుకుంటుంది అన్నమాట పాపం. Aren't they all afraid of me? Aren't they means all animals or people afraid of me. Me refers to tiger. I wonder what a leak looks like. So, I wonder what a leak looks like. It is thinking, how it is looks like. ఎలా ఉంటుంది? I wonder. I want to see it. Who thought like that? Tiger. Soon afterwards, the tiger fell asleep. Soon afterwards, the tired tiger fell asleep. Who was fell asleep? Tiger. How was it? Tired. Who was tired? The tiger. He was suddenly awakened by an angry voice shouting in his ear. Suddenly, it woke up by hearing a angry voice. Fell into her ears. దాని చెవులో
వినిపించింది, పెద్ద శబ్దం, అరుపుతో, కోపంతో వినిపించింది. వాట్ టైప్ ఆఫ్ వాయిస్ ఇట్ హర్డ్? యాంగ్రీ వాయిస్. నెక్స్ట్, he felt heavy blow falls upon his head and shoulders. He felt heavy blows, some type of heaviness fall on her head and shoulders. She felt as soon as she listened the voice of the anger voice, she felt something weight on her shoulders and head. You horrible beast! A voice screamed angrily. What did the voice scream? You horrible beast. How did the voice? Angry. కోపంగా. You horrible beast అన్నాడు. బీస్ట్ మీన్స్ యానిమల్. ఏమి అంత భయంకరమైన జంతువా, నన్ను ఇసుకిస్తావా అన్నట్లుగా మాట్లాడాడు. How dare you run away? How dare you run away? Run away means escape. How dare? By seeing rain, I think the tiger ran through the forest to reach the cave. So this man is dead. How dare you are to run away? పారిపోవడానికి నీ గుండెలే, ఎంత ధైర్యమే నీకు? How dare you make me walk about in this middle of the night trying to find you? How dare you make me to walk in the middle of the night time to walk in this forest? ఎంత ధైర్యమే నీకు, నన్ను ఈ అడవిలో అర్ధరాత్రి పూట నన్ను అడవులు నడిపిస్తావా? Where he was walking? In the forest. At what time? In the middle of the night time. అర్ధరాత్రి పూట వర్షం పడుతుంది, ఈ టైంలో నువ్వు నిన్ను ఎతకడం కోసం నడిపిస్తావా? పిచ్చ కోపంగా ఉన్నాడు ఆ వ్యక్తి. Aren't they all afraid of me? Sorry అమ్మా. Be careful. Be careful of these days. I will kill you. Now go home. Be careful. I will kill you. Now go home. To whom he was telling? To the tiger. Who was telling? The man who was very angry. So, ఇంటికి వరవే నీ సంగతి తెలుస్తాను అని చెప్పాడు. The old tiger shivered. Oh, it got shivering. Oh, tiger. What is the tiger young or old? Old. It was getting shivering. With fear, it was getting shiver. This must be Lake. Who has come out of the hut? I had better do as he says or he will kill me. Oh, who will order me? Who will command me? Nothing but the strong Lake. So, it is a bad time for me. It is good for me to do what it says. అమ్మో, నేను కాపాడుకోవాలంటే ఆ లేక్ ఏం చెప్తే అది చేస్తే పోయిద్ది, ఎదురు తిరగకూడదు అనుకుంది. ఓ టైగర్. వాట్ వాజ్ టైగర్ థింకింగ్ అబౌట్ ద వాయిస్? ఇట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ద లేక్, a type of animal, according to the tiger's view. So the tiger allowed himself to be bound around the neck. So that person was bounding around its neck. తన మెడ చుట్టూ ఏం వేస్తున్నాడు? దాన్ని లాక్కొని తీసుకువెళ్ళడానికి తాడు వేస్తున్నాడు అనమాట. బౌండింగ్ విత్ థిక్ rope, మందపాటి rope. What type of rope it is? Thick rope. What did he do with the thick rope? Tied around its neck. The mysterious creature. That means according to Lions View, it was a leak. మిస్టీరియస్. దాన్ని ఇంకా చూడలేదు కదా, ఆ చూడనటువంటి ఆ రహస్యమైనటువంటి ఆ క్రీచర్ తనను తీసుకెళ్తుంది ఇప్పుడు. దెన్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్. దాని మీదకి పాకి ఎక్కేసేస్తుంది ఆ మిస్టీరియస్ క్రీచర్. అండ్ పుల్డ్ ఎట్ ద రోప్. వాట్ డిడ్ ద మిస్టీరియస్ క్రీచర్ డూ? క్లైంబ్డ్ ఆన్ టైగర్స్ బ్యాక్
and pulled a rope. Come on. Head for home, shouted the voice. Come on, come on. Head for the home. Pada, pada, inti pada, shouted the voice. What did the voice shout? Come on, head for the home. Pada, mundu nadu. The tiger felt a sharp kick on its side. పైకి కూర్చున్నాడు చూడండి పోటర్, కర్ర ఉంది, ఒక్కటి పక్క డొక్కలమ్మటి ఇచ్చాడు, ఒక కిక్ ఇచ్చాడు. అప్పటికి స్ట్రాంగ్ కిక్. వాట్ డి టైగర్ డూ నౌ? సీ, ద టైగర్ వాజ్ horrified and he ran through the dark forest. What was the feeling of tiger when it got a kick? Horrified, భయపడిపోయింది. And ran through the forest in horror. భయంతో పరుగులెట్టింది అడవిలోకి. అడగకుండా పరుగులెత్తు వెళ్ళిపోతుంది ఇక బయలుదేరి. The creature pulled hard on the rope to tell him which way to go. The creature pulled hard on the rope. ఇది భయంతో పరిగెత్తుంటే చాలా కష్టం మీద క్రీచరు దాన్ని గట్టిగా పట్టుకొని, ఇట్ వాస్ టెల్లింగ్ ద డైరెక్షన్ వే టు గో టు ద టైగర్. ఎటు పోవాలో మార్గం చూపిస్తూ ఉన్నది. హూ? ద క్రీచర్ ఆన్ ద టైగర్స్ బ్యాక్. ఓకేనా చిల్డ్రన్? వి విల్ స్టాప్.